మిత్రులారా, నేను అప్పుడప్పుడు నా ఛానల్లో మంచి మంచి కథల్ని పోస్ట్ చేస్తుంటాను. కానీ నాతో యానిమేషన్ చేయడానికి సాఫ్ట్వేర్ లాంటిది లేదు. కాబట్టి కథకు తగ్గట్టుగా చిత్రాలను సేకరించి కథలను అప్లోడ్ చేస్తున్నాను. కావున కాస్త శ్రద్ధగా ఈ కథంతా పూర్తిగా వినండి. చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఒకనాడు లక్ష్మీ అమ్మవారు తన భర్త అయిన శ్రీ సత్యనారాయణ స్వామివారితో అన్నది గదా, ఏమండి, ఇన్ని లక్షల మంది మిమ్మల్ని నిత్యము ఇన్ని కోరికలు కోరుకుంటారు కదా, మీరు పాపం వాళ్ళ కోరికలన్నీ తీర్చరెందుకు అని అడిగింది. ఈ మాటకు స్వామివారు చిరునవ్వు నవ్వి, పిచ్చిదానా, ఆ కోరికలన్నీ తీర్చటం వల్ల వాళ్ళకి నిజంగా సుఖం ఉండదు. ఆ సంగతి తెలియక వారు రకరకాల కోరికలు కోరుకుంటారు. వారి క్షేమం కోరేవాణ్ణి కనుక వాటిని నేను తీర్చడం లేదు అన్నారు స్వామివారు. అమ్మవారికి ఈ సమాధానం తృప్తి కలిగించలేదు. అయినా మీరు ఒకరి కోరిక తీర్చి చూడండి, ఏం జరుగుతుందో చూద్దాం అన్నది అమ్మవారు. ఒక ఊళ్ళో సూరయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనకు పిల్లలు లేక భార్యతో సహా నన్ను పిల్లల కోసం ప్రార్థించాడు. జరగబోయేది తెలిసి కూడా నేను ఆ సూరయ్యకు ఒక కొడుకునిచ్చాను. వాడికి సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నారు. వాడు పుట్టిన కొద్ది కాలానికే తల్లి చనిపోయింది. సూరయ్యకు కొడుకును పెంచటం చాతకాలేదు. వాడు ఒట్టి గడుగ్గాయిగా తయారైనాడు. తండ్రికి కొడుకకు మధ్య పెద్ద అగాధం ఏర్పడ్డది. కొడుకు తన కడుపున చెడబుట్టాడనుకుంటాడు తండ్రి. తండ్రి తనకు ఆగర్భశత్రువు అనుకుంటాడు కొడుకు. వాళ్ళిద్దరికీ సుఖం లేదు అన్నారు స్వామివారు. పాపం, వాళ్లకు మరో వరం ఏదైనా ఇచ్చి వాళ్ళను ఒక ఒడ్డున చేర్చండి అన్నది అమ్మవారు. అమ్మవారి మాట తీసివేయలేక స్వామివారు సరేనని ఒప్పుకున్నారు. ఆ రోజు సత్యనారాయణ బడి ఎగ్గొట్టి మధ్యాహ్నం వేళకి ఇంటికి వచ్చాడు. అప్పుడే వచ్చావేమిట్రా అన్నాడు తండ్రి. నాకు కడుపులో నొప్పిగా ఉంది అన్నాడు కొడుకు. వంటలక్క గారెలు వడలు చేసింది, అవి తినే అదృష్టం నీకు లేదు, పోయి గదిలో పడుకో అని సూరయ్య సత్యాన్ని గదిలోకి నెట్టి బయట గొల్లెం పెట్టాడు. గదిలోపల సత్యము, గది ఇవతల సూరయ్య కూడా ఇద్దరు ఆలోచనలో పడ్డారు. చిన్నతనం ఎంత సుఖమైనది, బడికి వెళ్ళటం, పాఠాలు చదువుకోవటం, హాయిగా ఇంత తిని తిరగటం ఎంత ఆనందంగా ఉంటుంది. ఇల్లు, వాకిలి, డబ్బు, దశకము అంటూ విచారం లేదు, అజీర్తి బాధ లేదు. నా కొడుకు ఒట్టి రాలుగాయి అయినాడు గాని నేనే వాడి ఈడువాడినైతేనా ఇంత చక్కగా బడికి పోదును అనుకున్నాడు సూరయ్య. గదిలో సత్యం కూడా తన ధోరణిలో తాను ఈ విధంగా అనుకోసాగాడు. వెధవ బడి, వెధవ చదువు, వెధవ పాఠాలు, ప్రతిదానికి పెద్దవాళ్ళ నిర్బంధమే. వాళ్ళని కోప్పడేవాళ్ళు లేరు. వాళ్ళు కావలసినన్ని గారెలు వడలు తినవచ్చు, బళ్ళోకి పోనక్కర్లేదు, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు. నేనే మా నాన్నల్లే పెద్దవాడినైతేనా? అప్పుడు అమ్మవారు, పాపం వాళ్ళిద్దరి కోరిక తీర్చండి అన్నది అమ్మవారు. స్వామివారు అమ్మవారి కోరిక చెల్లించారు. గది బయట ఉన్న సూరయ్యకు సత్యం రూపం వచ్చేసింది. గదిలో ఉన్న సత్యానికి తండ్రి స్వరూపం వచ్చేసింది. కానీ ఈ మార్పు జరిగినట్టు ఇద్దరికీ తెలియదు. తండ్రి అయిన సూరయ్య వీధిలోకి వెళ్ళాడు. ఇల్లన్నీ చాలా ఎత్తుగా అయిపోయినట్టు తోచింది. తల ఎత్తితే గాని 2 అంతస్తులు కూడా కనిపించలేదు. కానీ దీని గురించి సూరయ్య ఆలోచించలేదు. వీధిలో తన పాత స్నేహితుడు గోపాలం కనిపించాడు సూరయ్యకు. ఏంరా గోపాలం అని పలకరించాడు సూరయ్య. గోపాలం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. మామూలుగా సమాధానం చెప్పటానికి బదులుగా కళ్ళెర్ర చేసి, ఓరిపిడుగా, అంత పొగరెక్కిందిగా, ఉండు మీ నాన్నతో చెప్పి తాట ఒలిపిస్తా అంటూ కర్ర ఎత్తి భయంకరంగా మీదికి వచ్చాడు గోపాలం. సూరయ్యకు భయం వేసి పరిగెత్తాడు. అంత వేగంగా పరుగెత్తగలిగినందుకు తనకే ఆశ్చర్యం వేసింది. చిన్నతనంలో ఎప్పుడు పరిగెత్తాడో ఏమో గాని ఇటీవల సూరయ్య గబగబా నడిచిన పాపాన కూడా పోలేదు. ఎందుచేతనంటే శరీరం అంతో ఇంతో లావెక్కింది, ఉదరం కూడా తన్నుకొచ్చింది. తనకన్నా సన్నగా ఉండే గోపాలం తనతో పరిగెత్తలేకపోవటం చూసి ఆశ్చర్యపడ్డాడు సూరయ్య. ఆయన పరిగెత్తటం మానేసి ఆగి, ఎందుకు నేనిట్లా పరిగెత్తుతున్నాను, గోపాలం నన్ను కొట్టడమేమిటి, నేను పారిపోవటమేమిటి అనుకుంటూ ఆయన విరగబడి నవ్వసాగాడు. ఇంతలో ఎవరో భుజం మీద గట్టిగా చరిచి, ఒరే, ఇందుకేనా నువ్వు బడి ఎగ్గొట్టింది అని అడిగాడు సూరయ్యను. సూరయ్య ఉలిక్కిపడి చూస్తే 8 ఏళ్ల కుర్రాడు. తన మొహంలోకి చూసి కొంటెగా నవ్వుతున్నాడు. వాడి మొహం చూడగానే సూరయ్యకు మండిపోయింది. మీద చెయ్యి తీస్తావా, మక్కెలు విరగదన్నమంటావా, ఎవడ్రా నువ్వు అన్నాడు సూరయ్య.
నీకెంత పొగరెక్కిందిరా, ఇవాళ బడేగేసినందుకో రేపు మాస్టారు నిన్నేం చేస్తాడో చూడు అంటూ ఆ కుర్రవాడు మూతి ముడుచుకొని వెళ్ళిపోయినాడు. ముక్కుపచ్చలారని కుర్రవెదవ తనతో అట్లా మాట్లాడినందుకు సూరయ్యకు ఆశ్చర్యంతో నోటమాట రాలా. సూరయ్య నడివీధిలో నిలబడి ఆశ్చర్యపడటానికి వేలాలేదు. ఇంటికి కావలసిన సరుకులు వెచ్చాల అంగడిలో కొని పంపాలి. షావుకారు సుబ్బయ్య దుకాణానికి వెళ్ళి, సూరయ్య, ఏం సుబ్బయ్య, ఒక అరబస్తా బియ్యము, 10 షేర్లు కందిపప్పు, 2 ఎత్తులు చింతపండు కావాలి అన్నాడు. దానికేం భాగ్యంలే గాని డబ్బులేయి అన్నాడు సుబ్బయ్య. సూరయ్యకు చాలా కోపం వచ్చింది. తనతో సుబ్బయ్య అలా మాట్లాడతాడా? అంత కోపంలో కూడా సూరయ్య జేబు తడుముకుంటే డబ్బుల సంచి లేదు. జేబులో విరిగిన చాక్పీస్ ముక్క, ట్వైను దారము, ముక్కులేని చిన్న పెన్సిలు, ఒక నెమలీక, గుడ్డల తాను మీద చించుకున్న బొమ్మలు దొరికాయి. ఈసారి సూరయ్య ఆశ్చర్యానికి మేరలేదు. ఏదో మోసం జరిగినట్టు స్పష్టమైంది. ఎన్నడూ లేనిది విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది. హోటల్కు పోయి తిందామంటే కూడా దగ్గర కానీ లేదు. హోటల్ దగ్గర నిలబడి లోపల ఉప్మాలు, కారబూందీ, రవ్వట్లు తినే వాళ్లను చూశాడు. ఇంతలో ఆయన దృష్టి హోటలు వాకిలికి పెట్టిన అద్దం తలుపు మీద పడింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. కానీ అది తన బొమ్మ కాదు, తన కొడుకుది. మొదట తన కళ్ళను తానే నమ్మలేకపోయినాడు. వంగి కాళ్ళకేసి చూసుకున్నాడు. కాళ్ళు చిన్నవిగా ఉన్నాయి, చెప్పులు లేవు. దోతికి బదులు లాగు కనిపించింది. నెత్తి తడుముకున్నాడు. నున్నని బట్టదల ఉండవలసిన చోట మెత్తని జుట్టు ఉన్నది. మొహం తడుముకున్నాడు. మీసాలు లేవు. గడ్డం నున్నగా ఉంది. కళ్ళకు కళ్ళజోడు లేదు, కానీ దృష్టి చక్కగా కనిపిస్తుంది. ఇప్పటికీ సూరయ్యకు తనలో జరిగిన మార్పు అర్థమైంది. తను తన కొడుకుగా మారితే తన కొడుకేమైనట్టు? ఈ ప్రశ్న కలగగానే ఆయనకు పట్టరాని భయం వేసింది. ఇదిలా ఉండగా గదిలో ఉన్న సత్యనారాయణ తన తండ్రి బయటికి వెళ్ళిపోయి ఉంటాడని నిర్ధారణ చేసుకొని సత్యనారాయణ తలుపును గట్టిగా కాళ్ళతో తన్నాడు. కానీ కాళ్ళు ఎందుకో చాలా నొప్పి పుట్టాయి. ఇంతలో వంటలక్క వచ్చి తలుపు గొల్లెం తీసి, ఇదేమిటి బాబు, మిమ్మల్ని లోపల పెట్టి తలుపు వేసిందెవరు? ఆ సత్యంకుంక కాదు కదా అన్నది. నోర్ముయి అన్నాడు సత్యనారాయణ కోపంతో. ఎన్నడూ తనని పల్లెత్తు మాటనని యజమాని నోర్ముయ్యమన్నందుకు వంటలక్క చాలా బాధపడింది. పైకి సూర్యనారాయణలాగా కనిపించేది సత్యనారాయణనేనని ఆవిడకేం తెలుసు? సత్యనారాయణ చెంగుచెంగున మెట్లెక్కి పైకి వెళ్ళటానికని బయలుదేరాడు. తన తండ్రి డబ్బులెక్కడ పెడతాడో వాడికి తెలుసు. కానీ సత్యనారాయణకు చెంగుచెంగున మెట్లెక్కడం సాధ్యం కాలేదు. ఒళ్ళంతా బరువెక్కినట్టుంది. కాళ్ళు లొడిలలాగా అయిపోయాయి. 2-3 మెట్లెక్కి మెట్ల మీద బోర్లా పడ్డాడు. నుదురికి దెబ్బ తగిలి బొప్పి కట్టింది. మోకాలు చర్మం కొట్టుకుపోయింది. ముక్కుతూ మూలుగుతూ మెట్లన్నీ ఎక్కేసరికి కాళ్ళు పీకసాగాయి. ఆయాసం వచ్చింది. పోనీ ఆ గారెలు వడలు తిని బయటికి పోదామా? చాలా ఆయాసంగా ఉంది అనుకున్నాడు. సత్యనారాయణ వంటలక్కను కేకేసి పలహారం పట్టుకురమ్మన్నాడు. వంటలక్క పల్లెంలో గారెలు వడలు పట్టుకొచ్చి, ఇప్పుడే కదా తిన్నారు, ఇవి పిల్లవాడి కోసం ఉంచాను, మీరు మళ్ళీ తింటారా? కడుపు నొప్పి వస్తుందేమో అన్నది. పుండాకోర్, నాకు నువ్వు పలహారం పెట్టవా? కడుపులో నొప్పి అని అబద్ధమాడాను. నా కోసం ఉంచినవి నాకు పెట్టడానికి ఏడుస్తావేం? పెట్టక్కడా అని సత్యనారాయణ గదమాయించాడు. వంటలక్క తన చెవులను తానే నమ్మలేకపోయింది. తన యజమానికి మతి చెడిందని అనుమానం వేసి ఒక నౌకర్ను పంపి వైద్యుణ్ణి రమ్మని కబురు చేసింది. వైద్యుడు రావటం మేలే అయ్యింది. ఎందుచేతనంటే ఆదరాబాదర పలహారం తిని సత్యనారాయణ పక్క మీద పడి పొర్లుగింతలు పెడుతున్నాడు కడుపు నొప్పితో. వైద్యుడు కడుపు నొప్పికి మందిచ్చి రాత్రికి వేసుకోమని బేది మాత్రలు కూడా ఇచ్చి వెళ్ళిపోయినాడు. వైద్యుడు తనను తమరు అని గౌరవంగా పిలవటం అంత బాధలో కూడా సత్యనారాయణకు ఆశ్చర్యం కలిగించింది. వైద్యుడు వెళ్ళినాక కొద్దిసేపటికి కడుపు నొప్పి కాస్త సర్దుకున్న తర్వాత సత్యనారాయణ లేచి బల్ల సొరుగులో తాళపు చెవులు తీసుకొని డబ్బు కోసం బీరువా దగ్గరికి వెళ్ళి చూసి కొట్టినట్టు తుల్లిపడ్డాడు. ఎందుచేతనంటే బీరువా అద్దంలో తన తండ్రి ప్రతిబింబం కనపడింది. చచ్చాండ్రా బాబు అనుకుని సత్యనారాయణ వెనక్కి తిరిగి చూచాడు. తండ్రి జాడలేదు. మళ్ళీ అద్దంలోకి చూశాడు. అద్దంలో తండ్రి ఆకారం మళ్ళీ కనిపించింది. బట్టతల, మీసాలు, సులోచనాలు కనిపించాయి. తన మొహం తడుముకున్నాడు. తన మొహానే మీసాలు, కళ్ళజోడు తగిలాయి. సత్యనారాయణకు తల తిరిగినట్టయిపోయింది. తను ఎట్లాగో తన తండ్రి అయిపోయినాడు. ఈ సంగతి తెలియగానే మొదట దిగులు వేసింది. కానీ మళ్ళీ సంతోషం కూడా కలిగింది.
ఇక తను బడికి పోనక్కర్లేదు, దెబ్బలు తినక్కర్లేదు, ఏది పడితే అది తినవచ్చు, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు. ఇక డబ్బంతా తనదే. సంతోషంతో ఒక్క గంతు వేయబోయి కుప్పున కూలబడ్డాడు సత్యనారాయణ. ఇప్పుడు వాడికి మరో ఆలోచన కలిగింది. తను తన తండ్రిగా మారిపోతే తన తండ్రి ఏమైనట్టు? ఈ ప్రశ్నకు సమాధానమల్లే మెట్ల మీద అడుగుల చప్పుడు వినపడింది. 8 ఏళ్ల బొట్టికాయి ఒకడు మెట్లెక్కి వస్తున్నాడు. తీరా చూస్తే ఆ మెట్లెక్కి వస్తున్నది తనే. తన తండ్రికి తన స్వరూపం వచ్చిందని సత్యనారాయణ గ్రహించాడు. తండ్రికి మంచి పాఠం నేర్పుదామనుకున్నాడు. బీర్వాతాళం చెవులు జేబులో దాచేశాడు. సూరయ్య పైకి వచ్చి తన ప్రతిబింబంలాగా నిలబడి ఉన్న కొడుకును చూసి నవ్వసాగాడు. సత్యనారాయణకు నవ్వు రాలేదు, భయం వేసింది. మనం ఇట్లా ఎందుకైనామో నీకేమైనా తెలుసునా అన్నాడు సూరయ్య. సత్యనారాయణ మొహం చిట్లిస్తూ నాకు తెలీదు అన్నాడు. పెద్ద చిక్కే వచ్చి పడింది. నువ్వే నేనని, నేనే నువ్వని మనం ప్రపంచాన్ని నమ్మించటం ఎలా? చాలా ఇబ్బంది అయ్యేటట్టున్నది. నేను బోలెడన్ని వ్యవహారాలు నడపాలి, డబ్బు వసూలు చేస్తూ ఉండాలి. నాకు చేతి నిండా పనులున్నాయి, ఊరి నిండా స్నేహితులున్నారు. ఈ పనులన్నీ ఈ అవతారంతో ఎట్లా చేయను? అందరి దగ్గరికి ఎలా వెళ్ళను? ఒకవేళ కష్టపడి నేను ఫలానా అని అందరికీ రుజువు చేసుకున్నా వాళ్ళు నన్ను మామూలుగా చూడరే, ఎలా అన్నాడు తండ్రి. కొడుకు మొహం చిట్లించి ఏమో నాకు తెలీదు అన్నాడు. అన్నట్టు నీ చదువు మాటేమిటి అన్నాడు సూరయ్య. చదువా? ఈ శరీరంతో వెళ్ళి నన్ను బళ్ళో కూర్చోమన్నావా? బాగుంది అన్నాడు సత్యం. ఎలా ఏడుస్తుందిరా మరి? నువ్వు బళ్ళోకి వెళ్తావో మాంతావో, చదువుకోకపోతే నీ కర్మాన నువ్వే పోతావు. నా వ్యవహారాలను నేను చూసుకోక తప్పదు అంటూ సూరయ్య దేనికోసమో డ్రాయర్ సొరుగులో వెతకసాగాడు. తన తండ్రి బీర్వాతాళాల కోసం వెతుకుతున్నాడని సత్యం ఎరుగును, కానీ చూస్తూ ఊరుకున్నాడు. బీర్వాతాళాలు చూడలేదు గదా అన్నాడు తండ్రి తలపైకెత్తి కొడుకును చూసి. నేను తీసి దాచాన్లే అన్నాడు సత్యం. నువ్వు తీసి దాచడమేమిటి నీ మొహం ఇట్లాతే అన్నాడు సూరయ్య. నువ్వు నాతో మర్యాదగా మాట్లాడటం మంచిది. ఇదివరకల్లా నన్ను ఏమీ తెలియని వాడి కింద కట్టేశావు. ఇక ముందు నాతో మర్యాదగా మాట్లాడకపోతే నేను ఊరుకోను, పట్టుకు తన్నేస్తాను. తన్నటం ఇక నా వంతు. నా మర్యాద మాట ఎట్లా ఉన్నా ఇంతవాణ్ణి నన్ను పట్టుకొని నువ్వు నీ మొహం నీ మోరా అంటుంటే ఇంట్లో వంటలక్క దగ్గర నుంచి నా చెవులకు పిడకలు కట్టేస్తారు. నేనది సహించను. నా చాతనైనట్టు ఇంటి వ్యవహారాలు నేనే చూస్తాను. నాకెన్నడూ ఒక్క అనాగాని ఇచ్చి ఎరగవు. అదేమిటో ఇక ముందు నీకే తెలిసి వస్తుంది. రేపటి నుంచి నా బదులు నీవే బడికి పోయి చదువుకో. బడిపంతులు ఎటువంటి వాడో అది కూడా నీకు తెలిసి వస్తుంది అన్నాడు సత్యం. ఈ మాటకు సూరయ్య మండిపడ్డాడు. 50 ఏళ్ళొచ్చినాయి, నన్నిప్పుడు పోయి 2వ క్లాసులో చదువుకోమంటావురా అన్నాడు ఆయన. చదువురాని నాకన్నా అంత చదువు చదివిన నీకు మరీ సులభంగా అన్నాడు సత్యం. నేను బడికి పోను అన్నాడు సూరయ్య ఖచ్చితంగా. పోకపోతే మేస్టార్ వచ్చి పెడరెక్కలు విడిచికట్టి లాక్కుపోతాడు అన్నాడు సత్యం. అంత పని చేయిస్తావట్రా అన్నాడు తండ్రి. నువ్వు నన్ను చేయించిన పని కాదా అన్నాడు కొడుకు. కాస్త ఆలోచించి సూరయ్య పంతులు బాగా కొడతాడా అని అడిగాడు. చచ్చే చట్టు కొడతాడు. పాఠం చదివినా కొడతాడు, చదవకపోయినా కొడతాడు. దండం దశగుణం భవేత్ అని ఆయన సిద్ధాంతం. మన మంచి కోసం కొడతాడు, తన చేతివాట తీర్చుకోవడానికి కొడతాడు, ఏమి తోచకపోయినప్పుడు కూడా కొడతాడు అన్నాడు సత్యం. నన్ను పంతులు కొడితే అన్నాడు సూరయ్య దిగులుగా. నన్ను కొట్టినప్పుడో అన్నాడు సత్యం రోషంగా. దెబ్బలు కొట్టడం దగ్గర వెనకాడవద్దని ఆయనతో నువ్వు చెప్పలా? రూపాలు మారటం అలుసు తీసుకొని తన కొడుకు తన మీద ఇలా పగ తీర్చుకోవటానికి ప్రయత్నించడం చూస్తే సూరయ్యకు మండిపోయింది. కానీ ఏం చేయటానికి పాలుపోలేదు. నీ వేషాలు నేను సాగనిస్తాననుకున్నావా? నేనెవరో నువ్వెవరో ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. సులభంగా తప్పించుకుందామనుకున్నావు అన్నాడు సూరయ్య రోషంతో. సత్యం బిగ్గరగా నవ్వాడు. అతని ధైర్యం ఎక్కువైంది. పిలు, ఇంట్లో వాళ్ళందరినీ పిలు. ఏం చెబుతావో చెప్పు. నువ్వు చెప్పిన నిజమంతా తోసేసి నేను చెప్పే అబద్ధాన్ని నమ్ముతారు. ఆ సంగతి నువ్వే చూద్దువు గాని అంటూ సత్యం వంటలక్కని కేక పెట్టి పిలిచాడు. వంటలక్క వచ్చింది. చూడు సీతారామమ్మ, నేను సూరయ్యను, అడుగో ఈడు సత్యం. మా ఇద్దరి శరీరాలు మారాయి అన్నాడు సూరయ్య వంటలక్కతో. వంటలక్క ముక్కు మీద వేలేసుకొని ఆరిపిడుగ్గా నీకిదేం పోయే కాలం అంటూ సత్యం కేసి చూసింది. సత్యం వంటలక్కను చూసి నవ్వి సత్యం ఆకలేసి పైత్యాన పడ్డాడు. తీసుకుపోయి తిన్నన్ని గారెలు వడలు పెట్టు అన్నాడు. కుర్రకుంక అట్లా పేలుతుంటే మక్కలు విరగదన్నక గారెలు వడలు పెట్టమన్నారా? మీ అలుసే వాణ్ణింతవరకు తెచ్చింది అంటూ వంటలక్క
సూరయ్యను రెక్క పట్టుకొని తీసుకుపోయింది. వంట ఇంట్లో నుంచి సూరయ్య వంటలక్కకు నిజం తెలియజేయాలని విశ్వప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకపోయింది. ఆ తర్వాత ఇంట్లో పనిచేసేవాడితో కూడా మాట్లాడాడు. ఒరే వీరాయ్, నేను మీ యజమానిని సూరయ్యను అన్నాడు సూరయ్య. వీరాయ్ కన్ను నలిపి, అందుకు సందేహమేమిటి దొరా అన్నాడు. నిజంగారా అన్నాడు సూరయ్య. వీరాయ్ మరింత విశాలంగా నవ్వి వెళ్ళిపోయినాడు. సూరయ్యకు మతిపోయినట్టయింది. ఎవరూ తన మాట నమ్మకపోగా తను అన్న మాటలు తన కొడుకుతో చెప్పేశారు. ఆ రాత్రి సూరయ్యతో, నువ్వు తొందరపడి అందరితోటి జరిగింది చెప్పేయకు, వెర్రెత్తిందని అందరూ నిన్ను వెర్రాసుపత్రికి పంపమంటారు, మాట్లాడకుండా ఊరుకో, జరిగేదేమిటో జరగని అని సలహా చెప్పాడు. వంటలక్కకి పిల్లవాడి మీద జాలి వేసింది. ఇప్పుడు ఆ పిల్లవాడు తన యజమాని అయిన సూరయ్యేనని ఆవిడకు తెలీదు పాపం. పసివాడు కడుపు నొప్పి వంకపెట్టి బడి ఎగ్గొడితే తండ్రి వాడికి పలహారం లేకుండా చేయాలా? వాడికి ఏదైనా ఒక ముక్క పెడదామన్న పెద్దాయన పెళ్లి కూతురల్లే పైకి వెళ్ళి కూర్చున్నాడు. బయటికి పోడు అనుకున్నది. ఇంతలో వంటలక్కకు ఇంట్లో బియ్యము ఇతర సామాన్లు కావాలనేది జ్ఞాపకం వచ్చింది. అందుచేత ఆవిడ పైకి వెళ్ళి తన యజమానితో, పొద్దుననగా బియ్యం తేవాలని చెప్పాను, ఇంకా తీసుకురాలేదు. బియ్యంతో పాటు మిగిలిన వస్తువులన్నీ తెచ్చిపడేయండి, ఇవాళ రేపో తేవలసినవే అన్నది. ఈ మాట వినగానే సూరయ్య రూపంలో ఉన్న సత్యం అని నవ్వాడు. తర్వాత నవ్వు ఆపుకొని, ఓ ఫస్ట్గా తెస్తాను అన్నాడు. ఎంతో గంభీరంగా ఉండే సూరయ్య ఇట్లా నవ్వటం, పసిపిల్లవాడల్లే మాట్లాడటం వంటలక్కకు వింతగా తోచింది. కానీ దాని గురించి ఆవిడ ఆలోచించలేదు. సత్యం కుర్చీలో నుంచి లేచి తన జేబులో ఉన్న తాళపు చెవులతో బీరువా తెరిచి అందులో ఉన్న నోట్లన్నీ చాలాసేపు ఏంచుకొని చాలా నోట్లు జోబులో పెట్టుకొని బయటకు బయలుదేరాడు. తన యజమాని గడప దాటగానే వంటలక్క సత్యం సత్యం అని పిలిచింది. కానీ ఎక్కడా సత్యం అలికిడి లేదు. తండ్రి ఇంట్లో లేని సమయాల్లో సత్యం ఎక్కడన్నా చుట్టుపక్క ఇళ్ళకు కూడా సందడిగా ఉండేది. అటువంటిది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సత్యం సత్యం అంటూ వంటలక్క ఇల్లంతా వెతికింది. చివరకు సత్యం వాళ్ళ నాన్నగారి ఆఫీసు గదిలో బల్ల ముందర పెద్ద కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకవేం అన్నది వంటలక్క. సూరయ్య ఉలికిపడి తల ఎత్తి చూచి మొహం చిట్లిచ్చి, నన్నిట్లా తగులుకున్నావేం, పోయి నీ పని చూసుకో అన్నాడు. దానికి వంటలక్క, ఇది నీకు మంచిది కాదు, రాను రాను నీకు ఈడుమించిన మాటలు వేషాలు వస్తున్నాయి అంటూ వంటలక్క లోపలికి వెళ్ళి ఒక పల్లెంలో గారెలు వడలు తెచ్చి బల్ల మీద పెట్టింది. వాటిని చూడగానే సూరయ్యకు మొదట భయం వేసింది. కానీ కడుపులో దహించుకుపోతున్నట్టు అనిపించి ఆవురావురమని వాటిని పలహారం చేసేశాడు. సూరయ్య నీరసమంతా పోయింది. కడుపులో నొప్పి రాకపోగా ఒంట్లో ఎంతో ఉత్సాహం వచ్చింది. తనలో కలిగిన మార్పును గురించి ఈ క్షణం వరకు సూరయ్యకు విచారము కలుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇందువల్ల కొన్ని మేళ్ళు కూడా కనిపించసాగాయి. ఎన్నాళ్ల నుంచో బాధిస్తున్న అజీర్తి బాధ విరగడపోయింది. కొంతకాలం పాటు హాయిగా ఇష్టం వచ్చినదల్లా తినవచ్చు. శరీరం తేలికయింది కనుక చక్కగా ఎగరవచ్చు, గంతులు వేయవచ్చు. కొంతకాలం పాటు వ్యవహార చిక్కులు కూడా వదిలించుకొని తిరగవచ్చు. ఈ విషయాలన్నీ చూసుకొని సూరయ్య కొంతవరకు సంతోషించాడు. సత్యానికి కూడా తన స్వరూపం మారటం గురించి విచారం తగ్గసాగింది. వాడు దర్జాగా నోట్ల కట్టలు జోబులో పెట్టుకొని నేరుగా వెచ్చాల అంగడికి వెళ్ళాడు. షావుకారు సుబ్బయ్యతో ఏ విధమైన బేరమూ ఆడలేదు. వంటలక్క చెప్పిన సరుకులన్నీ కూలివాడి నెత్తిన ఎత్తించుకున్నాడు. సుబ్బయ్య చెప్పిన డబ్బు ఇచ్చేశాడు. వస్తూ దారిలో కొన్ని గాజు గోళీలు, ఒక దసరా కోతి బొమ్మ కొనుక్కున్నాడు. దారిలో అనేక మంది పెద్దవాళ్ళు కనిపించి నమస్కారం పంతులు గారు అంటూ వచ్చారు. తనకే నమస్కారం పెడుతున్నారని సత్యం మొదట గ్రహించలేదు. కానీ ఆ విషయం తెలుసుకున్నాక చాలా సంతోషించాడు. వాళ్ళందరినీ మోసపుచ్చగలిగినందుకు సత్యానికి నవ్వు కూడా వచ్చింది. సత్యాన్ని పలకరించిన వాళ్ళల్లో కొందరు వాడికి తెలిసిన వాళ్ళే, కానీ కొందరు బొత్తిగా కొత్త వాళ్ళు తనను నిలబెట్టి మాట్లాడిస్తారేమోనని సత్యం చాలా భయపడ్డాడు. కానీ అదృష్టవశాత్తు ఆ పూటకు అటువంటిదేమీ జరగకుండానే జరిగిపోయింది. సత్యం ఇంటికి తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. దీపాలు పెట్టారు. వాళ్ళ ఇంటి ముందు చీకట్లో నిలబడి ఒక కుర్రవాడు గట్టిగా ఈల వేస్తున్నాడు. సత్యం ఒళ్ళు ఒక్కసారి పొంగిపోయింది.
ఆ ఈల వేసేవాడు రంగడు. తను కూడా జవాబుగా ఈల వేయటానికి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఈల రాలేదు. సత్యానికి భలే కోపం వచ్చింది. కానీ చేసేది లేక ఒరే రంగడు అని కేక పెట్టాడు. రంగడు తన దిక్కుగానే చూశాడు. కానీ తన కేసి చూడలేదు. వాడికా మసక చీకట్లో లవుపాటి శరీరము, బట్టతల, నెరసిన మీసాలు, కళ్ళజోడు కనిపించింది. అట్లా చూస్తావేంరా రంగడు? నేనే అన్నాడు సత్యం దగ్గరికి వస్తూ. ఆ వచ్చే పెద్ద మనిషి సత్యం తండ్రి అని తెలియగానే రంగడి పై ప్రాణాలు పైనే పోయాయి. తనతో స్నేహం చేయవద్దని సత్యాన్ని ఎన్నోసార్లు ఈయనే కొట్టి ఉన్నాడు కూడాను. ఆ కారణం చేతనే ఎప్పుడన్నా సత్యాన్ని పిలవవలిస్తే రంగడు ఇంట్లోకి రాక బయట నుంచి ఒక రకంగా ఈల వేస్తాడు. ఆ ఈల విని సత్యం రంగని గుర్తించి బయటికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ రహస్యం కూడా సూరయ్య గారికి తెలిసిపోయిందనుకున్నాడు రంగడు. చీకట్లో పడి దౌడు తీశాడు. ఎందుకురా పారిపోతావు, నేనేరా విధవా అంటూ సత్యం కేక పెట్టసాగాడు. కానీ రంగడు వినిపించుకోకుండా పారిపోయినాడు. ఏం పంతులు గారు, అబ్బాయి కోసమా కేక వేస్తున్నారు అని ఎవరో పలకరించారు. సత్యం ఇక వీధిలో ఆగక గబగబా ఇంట్లో జొరబడ్డాడు. ఆ రాత్రి సత్యం తన తండ్రి పక్కలో పడుకున్నాడు. ఈ జీవితం చాలా బాగుంది. కావలసినంత డబ్బు, అందరూ గౌరవించేవాళ్ళు, ఎరగని వాళ్ళు పలకరించినప్పుడు మాత్రం చిక్కు. అదిన్ని తన పాత స్నేహితులు నన్ను చూసి భయపడిపోతున్నారు. అయినా ఈ జీవితమే బాగుంది. పిల్లవాడుగా ఉండటం కన్నా పాపం లేదు. ఈ ప్రపంచం పెద్దవాళ్ళదనుకున్నాడు సత్యం. అలా ఆ రాత్రి సత్యానికి సరిగ్గా నిద్ర పట్టలేదు. మామూలుగా 9 కొట్టగానే నిద్రపోయేవాడు. ఇవాళ రాత్రల్లా పక్క మీద అటూ ఇటూ దొర్లుతూనే ఉన్నాడు. సూరయ్య మటుకు మనసు ఎంత కలతగా ఉన్నా 9 కొట్టగానే పడుకుని వెంటనే నిద్రపోయినాడు. సత్యానికి తెల్లవారక ముందే మెలకువ వచ్చింది. పక్క మీద నుంచి లేచి తోచనివాడల్లే ఇల్లంతా తిరిగాడు. గదిలోకి వెళ్ళి అద్దంలో తన బట్టతల, మీసాలు చూసుకున్నాడు. కళ్ళజోడు పెట్టుకుంటే గాని అదైనా సరిగ్గా కనిపించలేదు. సూర్యోదయమై గంట అయినప్పటికీ సూరయ్య లేవలేదు. ఇంతలో బడి నుంచి ఒక కుర్రవాడు వచ్చాడు. వాడు సత్యాన్ని ఎరిగినవాడే అయినా గుర్తించక, ఏమండి మీ సత్యాన్ని పంతులుగారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పాడు. సూరయ్య లేచాడు. అలవాటు ప్రకారం వంటలక్కను కేక పెట్టాడు. కానీ వంటలక్క కేక విని కూడా పలకలేదు. ఇంతలో తన కొడుకు ఈడు కుర్రవాడు లోపలికి వచ్చి, ఒరే నిన్ను మేస్టారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పాడు. సూరయ్యకు కోపం, ఏడుపు కూడా వచ్చాయి. చీ, ఎవడ్రా నువ్వు, పో అవతలికి పో, నీ పంతుల్నిట్లా రమ్మన్ అన్నాడు సూరయ్య. కానీ సూరయ్య బడికి వెళ్ళక తప్పలేదు. బడి నుంచి వచ్చిన కుర్రవాడు గట్టివాడు. వాడంటే పిల్లలందరికీ హడలే. ఎవరు బడికి రాకపోయినా మాస్టారు వాన్నే పంపిస్తాడు. సూరయ్య వాడికి చిక్కి తప్పించుకోలేకపోయినాడు. సూరయ్యను చూడగానే మాస్టారు పెద్ద బెత్తం తీసుకొని 2 చేతుల మీద 4 దెబ్బలు కొట్టి గోడ కుర్చ వేయించాడు. మీ తండ్రి గారు ఎంత పెద్ద మనిషి, ఆయనకు నీ వంటి దౌర్భాగ్యుడు పుట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ ఆటలు రోజు మితిమీరిపోతున్నాయి. ఇక నిన్ను చూస్తూ ఊరుకునేదే లేదు. బండకొయ్య తగిలిస్తాను, ఏమనుకున్నావో అని మందలించాడు. సూరయ్యకు కళ్ళనీళ్లు బొటబొటా కారాయి. ఇంత అవమానం పొందటం కన్నా చచ్చిపోవటం మేలనిపించింది. ఆ పంతుల్ని, ఆయన చదువు చెప్పే పద్ధతిని, అక్కడి పిల్లల్ని చూస్తే సూరయ్యకు ఆశ్చర్యము, కోపం కూడా వచ్చింది. ఇదేం పంతులు, ఇదేం చదువు, పాపం సత్యం ఇటువంటి అర్థం లేని చదువు చదువుతున్నాడా అనుకున్నాడు. కాసేపు పిల్లలంతా ఎక్కాలు వల్లెవేశారు. ఆ తర్వాత నెలల పేర్లు, తిథుల పేర్లు వల్లెవేశారు. అంతా కలిసి అరుస్తుంటే కాకిగోల. ఆ తర్వాత పిల్లల్ని అల్లరి చేయవద్దని చెప్పి పంతులు కుర్చీలో కూర్చొని నోట్లోకి ఈగ వెళ్ళింది కూడా తెలియకుండా గురక పెట్టి నిద్రపోయినాడు. పిల్లలు అల్లరి ప్రారంభించారు. పిల్లలంతా సూరయ్య చుట్టూ గుమ్మిగూడారు. అందరూ తనని సత్యమని పిలిచేవాళ్లే. కానీ ఒక్కరి పేరు తనకు తెలీదు. ఒక్కరి మొహం తను ఎరుగడు. ఆ సంగతి పిల్లలకేం తెలుస్తుంది? సత్యం పొగురు పట్టి తమతో మాట్లాడలేదనుకున్నారు. సూరయ్యను ఏడిపించటం మొదలుపెట్టారు. ఒకడు చెవిగిల్లాడు, మరొకడు తొడపాశం పెట్టాడు. ఈ కుర్రవెదవలు తనను ఇంత చులకన చేస్తున్నారనే రోషము, ఏమీ చేయటానికి లేకపోవటం వల్ల దుఃఖము సూరయ్యను బాధించాయి. ఆఖరుకు భరించలేక ఒక్క పొలికేక పెట్టాడు సూరయ్య. అతను అంత పని చేస్తాడని పిల్లవాళ్ళెవ్వరూ అనుకోలేదు. పంతులు లేస్తాడని వాళ్లకు తెలుసు. అందుచేత చప్పున ఎవ్వరి దారిన వాళ్ళు ఏమీ ఎరగనట్టుగా కూర్చున్నారు.
పంతులు లేవనే లేచాడు. లేస్తూనే బెత్తం తీసుకుని సూరయ్యను బాధసాగాడు. సూరయ్యకు మతిపోయినట్టయింది. నీ మొల్తాడు తెగ, నీ చదువు చట్టబండలుగాను, ఇందుకేనా నేనింత డబ్బిచ్చింది? ఉండు, నిన్నేం చేస్తాను? మాటి మాటికి బెత్తం తీసుకొని పిల్లల్ని చావగడతావట్రా, నీ చేతులు పడిపోను అని సూరయ్య పంతుల్ని తిట్టసాగాడు. మిగిలిన పిల్లలంతా గట్టిగా నవ్వసాగారు. పంతులు ఒక్క క్షణం పాటు నిర్ఘాంతపోయినాడు. ఏమనుకున్నాడో ఏమిటో సూరయ్యను వెళ్ళి గోడ కుర్చీ వేయమన్నాడు. సూరయ్యకి క్షణక్షణానికి పరాభవం ఎక్కువవుతున్నది, కానీ తగ్గటం లేదు. పంతులు సూరయ్యను పరీక్షించాడు. పంతులు వేసిన ప్రశ్నలు కొన్ని సూరయ్య సులభంగానే చెప్పాడు, కానీ మరికొన్నింటికి చెప్పలేకపోయినాడు. పుస్తకం చదివితే కానీ తెలియని విషయాలకు సూరయ్య ఎట్లా సమాధానం చెబుతాడు? గోడ కుర్చీ వేయటం సూరయ్యకు దుర్భరమైంది. పిల్లలందరూ వేళాకోళం ప్రారంభించారు. గోడ కుర్చీ వేసి సూరయ్య అలుసైపోయినాడు. పంతులు వాళ్ళనేమీ అనలేదు. పంతులు లెక్కలిచ్చాడు. పంతులు లెక్క చెప్పటం ఇంకా పూర్తి కాక మునిపే సూరయ్య సమాధానాలు చెప్పసాగాడు. పంతులకు ఆశ్చర్యం వేసింది. సత్యం లెక్కల్లో మొద్దు. అటువంటి వాడు తడుముకోకుండా నోటి సమాధానాలు చెప్పటం పంతులకు ఆశ్చర్యంగా ఉండదు? దొంగ విధవా, ఇంతకాలము నీకు లెక్కలు బాగా వచ్చి ఉండి కూడా నా దగ్గర మొండితనం చేసి రానట్టు నటిస్తున్నావా అని పంతులు సూరయ్యను మళ్ళీ 2 దెబ్బలు వేశాడు. ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా, ఎప్పుడు పంతులు బడి విడిచిపెట్టి ఇంటికి పోతాడా అని సూరయ్య ఎదురు చూడసాగాడు. ఎట్లాగైతేనేం పంతులు గారు బడి చాలించాడు. మామూలు పిల్లవాడైతే బడి వదిలిన మరుక్షణం తిన్న దెబ్బలు చివాట్లు మర్చిపోతాడు. కానీ సూరయ్య ఇన్నేళ్ళు వచ్చినాక జరిగిన ఈ పరాభవం ఎట్లా మరుస్తాడు? అందరూ పిల్లలు ఇళ్లకు బయలుదేరారు. కొందరు పరిగెత్తారు, కొందరు ఒయ్యారపు నడకలు నడుచుకుంటూ చీకుచింత లేకుండా బయలుదేరారు. సూరయ్య తప్ప అందరూ ఉత్సాహంగానే ఉన్నారు. అందులో కొందరు సూరయ్య చుట్టూ చేరి, ఏమ్రా సత్యం, ఏం జరిగిందో చెప్పవు? నువ్వు బొత్తిగా కొత్త మనిషి వల్లే ఉంటున్నావే అని గుచ్చి గుచ్చి అడిగారు. సూరయ్య విసుక్కుని, నేను కొత్త మనిషినే, అసలు నా పేరు సత్యం కాదు, నన్ను పలకరించకండి అన్నాడు. ఇంటికి పోయి ఏం చేయాలి? ఇంట్లో సత్యం ఏం చేస్తున్నాడో వాడి రహస్యం ఈ పాటికి అందరూ కనుక్కొని ఉంటారనుకున్నాడు సూరయ్య. ఈ ఆలోచనతో జారిపోయిన ఆశ మళ్ళీ తిరిగి రాసాగింది. తను సూరయ్య అంటే నమ్మరు నిజమే, కానీ సత్యాన్ని చూసి తనే అని మటుకు ఎవరు నమ్ముతారు? తన స్నేహితులు ఎందరో వస్తారు, వ్యవహారాలు మాట్లాడతారు. అవన్నీ సత్యానికేం తెలుసు? అందుచేత సత్యం గుట్టు ఈ పాటికి బయటపడి ఉంటుంది. సత్యం గుట్టు బయటపడితే తన విషయం సులభంగా రుజువవుతుంది. ఈ ఆశతో సూరయ్య ఇంటికి బయలుదేరాడు. కడుపులో కూడా మాడిపోతున్నది. ఆయన కోసం వంటలక్క కూడా కనిపెట్టుకుని ఉంది. రానాయన, ఎప్పుడో పొద్దున తిన్న అన్నం అంటూ వంటలక్క సూరయ్యను కూర్చోబెట్టి బాగా మేపింది. ఆయన అన్నం తింటుండగా పంతులు బాగా కొట్టాడా అని అడిగింది. సూరయ్య మొహం ఎర్రబడింది సిగ్గుతో. నా కోసం ఎవరైనా వచ్చారా అన్నాడు సూరయ్య మాట మార్చటానికి. నీకోసం ఎవరు వస్తారు నాయనా అన్నది వంటలక్క. సత్యం విషయం వంటలక్కను అడగాలనుకున్నాడు, కానీ ఎట్లా అడగాలో తెలియలేదు. అదృష్టవశాత్తు వంటలక్కే చెప్పింది. మీ నాన్నగారి కోసం చాలామంది వచ్చారు, కానీ ఆయనకు ఒంట్లో బాగున్నట్టు లేదు. ఒకరిద్దరిని చూసి మరెవరిని చూడనని పోయి గదిలో ముసుగుదన్ని పడుకున్నారు అని చెప్పింది వంటలక్క. ఎవరెవరు వచ్చారు అని అడిగాడు సూరయ్య. వంటలక్క 2-3 పేర్లు చెప్పింది. సూరయ్యకు ఆతృత ఎక్కువైంది. గబగబా తిండి పూర్తి చేసి తన గదికి వెళ్ళి తలుపు తట్టాడు. ఎన్నిసార్లు తలుపు తట్టినా జవాబు లేదు. సత్యం సత్యం అని పిలిచాడు. నువ్వా అన్నాడు సత్యం. తలుపు తీయి, మాట్లాడాలి అన్నాడు సూరయ్య. నేనిప్పుడు నిద్రపోతున్నాను, రాత్రికి మాట్లాడదాం అన్నాడు సత్యం. సూరయ్య పెద్దగా తలుపు తీయమని అరిచాడు. కానీ నౌకర్ వచ్చి సూరయ్యను రెక్క పట్టుకొని కిందికి లాక్కొచ్చాడు. నీ సంగతేం బాగలేదు, అల్లరి చేస్తే మీ నాన్నగారు మక్కలు ఇరగొడతారు అని హెచ్చరించి నౌకరు వెళ్ళిపోయాడు. సూరయ్యకు ఇంకో ఉపాయం తట్టింది. తనకు వ్యవహారాలున్న వాళ్ళందరికీ ఉత్తరాలు రాద్దామనుకున్నాడు. కానీ తన దస్తూరి చూస్తే ఎరిగిన వాళ్ళు గుర్తించేటట్టుగా లేదు. సూరయ్య దీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు. ఎటు చూసినా తప్పించుకునే మార్గం లేదు. మళ్ళీ కాసేపటికి బడికి పోవాలి. సూరయ్య తన సొంత విషయమే ఆలోచిస్తాడా, ఇంటి వ్యవహారాలే ఆలోచిస్తాడా? సత్యం రహస్యం బయటపడే వరకు తన సంగతి ఎవరూ పట్టించుకోరు. అంతదాకా తను ఎక్కడికైనా పారిపోతే చాలా చిక్కులు వదిలిపోతాయనిపించింది. ఈ సంగతి సత్యానికి తెలిస్తే పోనివ్వడు. డబ్బు దొరికే ఉపాయం లేదు.
డబ్బు లేకపోయినా సరే పోదామనుకున్నాడు సూరయ్య. వంటలక్క గాని ఇంట్లో నౌకర్లు గాని చూడకుండా ఇంట్లో నుంచి బయటపడి స్టేషన్ కేసి నడిచాడు సూరయ్య. మధ్యాహ్నం 2:30కు ఒక బండి ఉంది. అది ఎక్కిపోవచ్చు. ఎక్కడికి పోవాలి, ఏం చేయాలనేది సూరయ్య ఆలోచించలేదు. ఇదిలా ఉండగా ఇంటి దగ్గర సత్యం పగలంతా గదిలో కూర్చొని తలుపు బిడాయించుకున్నాడు. ఎవరో డబ్బు బదులు కావాలని వచ్చారు. వాళ్ళెవరో కూడా తెలియకుండా వంటలక్క చేతికి 10 రూపాయలిచ్చి వాళ్ళకిమ్మన్నాడు. మరెవరో వచ్చి తమకు సూరయ్య 20 రూపాయలు బాకీ ఉన్నాడని చెప్పారు. ఆ డబ్బు కూడా ఇచ్చి పంపాడు. ఇంకెవరో చిన్న వ్యవహారం మాట్లాడాలని వచ్చారు. సత్యం బయటికి రాలేదు. ఇదంతా సత్యానికి ఇరకాటకంగానే ఉంది. కానీ ఇంతకన్నా అతనికి భయం వేసినదేమంటే వంటలక్కకి ఇంట్లో నౌకర్లకి తన గురించి అనుమానం కలగసాగింది. వంటలక్క తనకేసి అదో మోస్తారుగా చూస్తుంది. తాను సూరయ్య కాదని ఎవరూ అనుకోరనే ధైర్యంతో ఉంటూ వచ్చాడు సత్యం. కానీ ఆ ధైర్యం ఇప్పుడు దిగజారసాగింది. తన మాటలలోనూ చేతలలోనూ తన లక్షణాలుండక ఏమవుతుంది? అనుమానం కలగనేకూడదు, కానీ కలిగితే అది క్షణంలోకి నమ్మకంగా మారుతుంది. ఈ మార్పు అచ్చంగా తనలోనే అయితే అంత ఇబ్బంది లేకపోను. తన తండ్రి కాస్త కూడా తన మాదిరిగా ప్రవర్తించటం లేదు. మొదట లేదు, కానీ ఇప్పుడిప్పుడు తండ్రిని చూడగానే ఆయన మొహం చప్పున పోల్చుకోవటానికి వీలవుతున్నది. 8-9 ఏళ్ల లేత మొహంలో ఎక్కడో 50 ఏళ్లవాడి ఛాయలున్నాయి. అద్దంలో చూసుకుంటే తన మొహంలో కూడా కుర్ర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు పైవాళ్ళు మటుకు చూడరా? వంటలక్క చూసే ఉండాలి. పొద్దుగూకింది, చీకటి పడింది. కానీ సత్యం బయటకి రావటానికి సాహసించలేదు. తన తండ్రి కోసం రాత్రి 9ంటికి కూడా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. 8 గంటల వేళకు వంటలక్క పైకి వచ్చి, బాబు, అబ్బాయి జాడలేదు అని చెప్పింది. బళ్ళో నుంచి తిరిగి రాలేదా అన్నాడు సత్యం. సాయంకాలం బడికి పోనేలేదు, ఎక్కడికైనా ఆడుకోబోయినాడనుకున్నా అన్నది వంటలక్క. అదేమిటి, కోప్పడి బడికి పంపకపోయినావా అన్నాడు సత్యం. ఇప్పుడు అబ్బాయిని కోప్పడేటట్టుగా లేదు. వెనుకటి అబ్బాయి కాదు. మిమ్మల్ని కోప్పడమన్నా కోపడతాను, కానీ అబ్బాయి కేసి చూడటానికే భయంగా ఉంది అన్నది వంటలక్క. సత్యం అనుకున్నంత అవుతుంది. ఇక నిజం ఎంతో కాలం దాగదు. ఏమైనాడో అన్నాడు సత్యం. తన తండ్రి ఏదో ఉపాయం చేసి ప్రపంచానికి నిజం చెప్పేస్తాడని భయపడుతూ సత్యం ఈ మాట అన్నాడు. అబ్బాయికొచ్చిన భయమేమీ లేదు, మీరు వచ్చి భోంచేయండి అన్నది వంటలక్క. నేనిప్పుడు రాను, ఇంకాస్త ఆగి తింటా అన్నాడు సత్యం. ఇంకా నయ్యం, అన్నం తిన్న తర్వాత 2 గంటలన్నా మేలుకుని ఉండాలని వైద్యుడు చెప్పలా? పెందలాడే 2 మెతుకులు తినండి, అసలే జబ్బువల్లు అని వంటలక్క వెళ్ళిపోయింది. సత్యం మారు మాట లేకుండా వెళ్ళి భోంచేశాడు. భోజనం చేసి చెయ్యి కడుక్కుని హాలులోకి వస్తుండగా, ఏం రోయ్ సూరయ్య అంటూ ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన్ని చూడగానే సత్యం పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుచేతనంటే ఈ వచ్చినాయన ప్లీడరు, తన తండ్రికి బాల్య స్నేహితుడు. తండ్రి కోర్టు వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. తరచూ రాడు, కానీ వచ్చినప్పుడల్లా ఎవరికీ అర్థం కాని విషయాలు మాట్లాడిపోతూ ఉంటాడు. తన తండ్రి ఏ పని ఉన్నా మానుకుని ఈయనతో మాట్లాడతాడు. పరందామయ్య గారు స్వతంత్రంగా సత్యం వెంట పైకి వచ్చాడు. కుర్చీలో కూర్చొని ఏమిటేమిటో మాట్లాడాడు. అంతా కోర్టు వ్యవహారమే. సత్యానికి ఒక్కటే అర్థమైంది, రేపు కోర్టు వాయిదా అని. సూరయ్య సాక్ష్యం అతి ముఖ్యమైన సాక్ష్యమని, ఏ ప్రశ్నలకు ఏ సమాధానాలివ్వాలో పరందామయ్య చాలాసేపు చెప్పాడు. ఒక్కటి సత్యం బుర్రలో ఎక్కలేదు. రేపు తాను కోర్టుకు ఎలా వెళ్ళటమా, వెళ్లకుండా ఎలా తప్పించుకోవటమా అని ఆలోచిస్తున్నాడు. 10 గంటల దాకా కూర్చుని పరందామయ్య వెళ్ళిపోయినాడు. కానీ ఎంతకీ సత్యానికి నిద్ర పట్టలేదు. తన తండ్రి ఏమైనట్టు, రేపు తన సంగతి ఏమయ్యేట్టు, ఇదే అతని ఆలోచన. అకస్మాత్తుగా సత్యానికి తండ్రి మీద గౌరవం కలిగింది. ఈ ప్రపంచం తన తండ్రిది, తనది కానే కాదు. ఈ విషయం తాను విచారించటం అనవసరం. తను తండ్రి ఎన్నడూ సరిగ్గా అర్థం చేసుకోక అన్యాయం చేశాడు. తండ్రి తనకు ఏం అపకారం చేశాడు? చదువుకోమన్నాడు, భయభక్తులతో ఉండమన్నాడు. తన తండ్రి భయభక్తులతో చదువుకోబట్టే కదా తాను చెయ్యలేని వ్యవహారాలన్నీ చేస్తున్నాడు. భగవంతుడి దయ వల్ల తను మళ్ళీ చిన్నవాడైతే ఎన్నటికీ తన జీవితం గురించి విచారించననుకున్నాడు సత్యం. ఇదే సమయంలో ఇంటి మెట్ల మీద సూరయ్య కూర్చుని ఉన్నాడు చీకట్లో.
జరిగినదేమిటంటే సూరయ్య 2:30 గంటల బండి ఎక్కాడు. 2-3 స్టేషన్లు దాటగానే టికెట్టు కలెక్టర్ ఒకడు వచ్చి ఆయన్ను టికెట్టు అడిగాడు. నిజంగా పసివాడైతే అంత బిక్కమొహం పెట్టకపోను సూరయ్య. కానీ అన్నీ తెలిసినవాడు కనుక టికెట్టు కలెక్టర్ను చూడగానే సూరయ్య తప్పు చేసిన మొహం పెట్టాడు. సూరయ్య జేబులో దబ్మిడీ లేదు. సూరయ్య చెంపలు 2 వాయించి రైలు నుంచి దింపేశాడు టికెట్టు కలెక్టరు. చేసేది లేక సూరయ్య కాళ్ళీడ్చుకుంటూ 16 మైళ్ళ దూరము నడిచి తిండికి మాడుతూ దుమ్ము కొట్టుకొని రాత్రి 11ంటికి ఇల్లు చేరుకున్నాడు. తలుపు తట్టి పిలిస్తే అందరూ తలో ప్రశ్న అడుగుతారు. అందుచేత మెట్ల మీద కూర్చుని ముందు జరగవలసిన దాని గురించి ఆలోచించసాగాడు. ఇక తను కుర్రవాడుగా ఒక్కరోజు కూడా గడపలేడు. ఈ ప్రపంచం కుర్రవాళ్ళది కాదు. తను ఒకప్పుడు కుర్రవాడై ఉండి కూడా వాళ్ళ కష్టసుఖాలు మరిచాడు. తన కొడుకు మొండితనమే చూచాడు గాని వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఆలోచించలేదు. వాణ్ణి ఆపేక్షగా పలకరించి ఎంతకాలమైంది, కన్నతండ్రి ఎవడైనా ఇలా చేస్తాడా? భగవంతుడి దయవల్ల మళ్ళీ తాను ఎప్పటిలాగా అయితే కొడుకును ఎంతో అపేక్షగా చూస్తాననుకున్నాడు. వాడికి ఒక్క రవ్వంతైనా కష్టం కలగనివ్వననుకున్నాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీ అమ్మవారు సత్యనారాయణ స్వామి వారితో, పాపం వాళ్ళిద్దరు కోరికలు చెల్లించండి అన్నది. సరేనన్నారు స్వామివారు. మెట్ల మీద కూర్చున్న సత్యం ముసలివాడైపోయినాడు. గదిలో మంచం మీద పడుకున్న సూరయ్య కుర్రవాడైపోయినాడు. ఇక వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటారు అన్నది అమ్మవారు. ఏం జరుగుతుందో ఇప్పుడే చూద్దువుగాని అన్నారు స్వామివారు. సూరయ్య మెట్ల మీద లేచి నిలబడ్డాడు. చాలా ఎత్తు లేచినట్టు ఆయనకు అనుమానం తట్టింది. కానీ తన స్వరూపం మారినట్టు ఇంకా ఆయనకు తెలీదు. తలుపు గట్టిగా తట్టితే ఇంటిల్లిపాది లేస్తారు, అనేక ప్రశ్నలు వేస్తారు. ఒకరికైతే ఏదో ఒకటి చెప్పవచ్చు. అందుకని సూరయ్య మెల్లిగా తలుపు తట్టాడు. వంటలక్క వచ్చి తలుపు తీసింది. సూరయ్యను చూసి ఆశ్చర్యపోతూ, మీరు బయటికెప్పుడు వెళ్ళారు బాబూ? గదిలో పడుకుంటిరే, తలుపెవరు వేశారు అని అడిగింది. కానీ సూరయ్యకు వంటలక్క ప్రశ్నలేవీ వినిపించటం లేదు. ఇంతకాలానికి గాను వంటలక్క తనని ఎప్పటి మాదిరిగా బాబు అని పలకరించింది. మొహం తడుముకున్నాడు. మీసాలు కళ్ళజోడు తగిలాయి. సంతోషం పట్టలేక సూరయ్య కళ్ళ వెంట కన్నీరు ప్రవాహంగా కారింది. ఏదో అనబోయినాడు గాని మాట రాలేదు. వంటలక్క గొంతు విని సత్యం మెట్లు దిగి వచ్చాడు. తన తండ్రిని చూసి నిర్గాంతపోయినాడు. తన చేతులకేసి చూసుకున్నాడు. సత్యాన్ని చూడగానే సూరయ్యకు బగ్గున మండిపోయింది. ఈ విధవేగద తనకిని కష్టాలు కలిగించాడు అనుకున్నాడు. తనను బడికి పంపించాడు, పంతుల చేత కొట్టించాడు, గోడ కుర్చీ వేయించాడు, తన శరీరం దొంగిలించాడు, తన పడకగది కాజేసి తన తాళపు చెవులు డబ్బు అన్నీ లాక్కున్నాడు. వెధవ, నీ ఆట ఇప్పటికి కట్టిందా అని సూరయ్య రంకెపెట్టాడు. సత్యానికి కూడా తండ్రిని చూస్తే మండిపోయింది. తన తండ్రే తనకు ముసలి శరీరం అంటగట్టాడు. ఇంత తినటానికి లేదు, పరిగెత్తటానికి లేదు, చెట్లెక్కటానికి లేదు. ముసలితనంలో తన శరీరం లాక్కుని కుర్రాడల్లే తిరిగాడు. ఇప్పుడు తన మీద కోప్పడుతున్నాడు. నా ఆటే కాదు, నీ ఆట కట్టింది అన్నాడు సత్యం పట్టలేని ఆగ్రహంతో. చూశావా లక్ష్మి, వాళ్ళ లోపాలను వాళ్ళే సవరించుకోవాలి. మనం ఏమీ చేయలేం. మనం ఇచ్చిన 2 వరాలు మరిచి వీళ్ళు మళ్ళీ ఎప్పటిలాగే ఉన్నారు అన్నారు స్వామివారు.